వర్షం పడుతుంది. వర్షం గురించి చెప్పి అలసిపోయామండి. ఈ పని మాత్రం జరగటం లేదు. ఇక్కడ వర్షం పడితే దాక్కోవడానికి ఏం లేదు. చాలామంది డబ్బులు తెచ్చుకుని ఉన్నారు, ఫోన్లు ఉన్నాయి. జీవాలు సరే, వచ్చిన మనుషులు కూడా అసలు ఆ వానకి కొద్దిగా అట్ట తల దాచుకోవడానికి లేదు పరిస్థితి. అలాంటి వస్తున్నా తిరుగుతా ఉన్నా. లేదు కన్ను తిరుగుతా ఉన్నా. దాని గురించి చెప్పకూడదా? వర్షం పడుతుంది, ఎక్కడ తల దాచుకోవాలా ఏందనేసి నేను చెప్పి అలసిపోయినా. నేను చెప్పి అలసిపోయినా. మీలాంటి వాళ్ళు కూడా 10 మంది చెప్తే కదా. సో ఇది పెద్ద బ్యాచ్. మేకలు చాలా పెద్దవి ఉన్నాయి. చూడండి, వర్షం పడతా ఉంది. ఎక్కడ జనాలు అక్కడే ఆగి ఉన్నారు. మనం కూడా తిరుగుతున్నాం. సో ఈ మేకలు వచ్చేసి 40 కేజీల పైన ఉంటాయి. వర్షం పెద్దదైపోయింది. 24,000 అన్నారా? ఓకే, 24,000కు ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది. ఇంకా వర్షం ఎక్కువైపోయింది, చూస్తున్నారు కదా. మా విలేజ్లో వర్షం లేదు, ఇక్కడ వర్షం పడుతుంది. లేదంటే గొడుగు తెచ్చుకునే వాళ్ళం. సో 24,000 బిగ్ చికెన్. కొద్దిసేపు అక్కడ చెట్ల కింద, చెట్టు కూడా లేదు ఇక్కడ. ఎక్కడ దాక్కోవాలా మీరే చెప్పండి. అదే 50 రూపాయలు తీసుకుంటున్నారు గేట్ ఫీజు. ఎక్కడ తల దాచుకోవాలా మీరే చెప్పాలా. ఇప్పుడు చూడండి ఎలా ఉందో పరిస్థితి. చూస్తున్నారు కదా పరిస్థితి ఎలా ఉందో. వర్షం పడుతుంది, ఎక్కడ దాచుకోవాలా. ఎంతమంది ఇక్కడ మార్కెట్లో ఉన్నారు, ఒక్కరు కూడా తల దాచుకోవడానికి అవకాశం లేదు. నా ఫోన్ అంటే పర్వాలేదు, అన్నీ అలాగే ఉండవు కదా. ఇది తడిసినా ఇబ్బంది ఉండదు. లక్షలు విలువ పెట్టి ఫోన్లు ఉన్నాయి, అలాగే డబ్బులు ఉన్నాయి. ఎక్కడ దాచుకోవాలి ఇక్కడ? సార్ ఎలాగున్నారు, బాగున్నారా? వెళ్తాను, కారు ఉంది అక్కడ. సో ఇవన్నీ తీయలేదు, ఇంకా తీయాలా. వర్షం పడుతుంది ఇక్కడ, చూస్తున్నారు కదా ఎలా ఉందో పరిస్థితి. ఈ వర్షానికి 1 నిమిషం తల దాచుకునేటట్టుగా అవకాశం లేదు. ఎక్కడ పడితే అక్కడ చూడండి. ఇదిగో వీళ్ళందరూ అట్టే నిలబడిపోయి ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంది? జీవానికి 50 రూపాయలు కట్టుకుంటున్నారు. చూడండి పట్టాల కింద ఎట్టా దాక్కుంటున్నారు. సో మిగతా వాళ్ళు జీవాలు ఎట్టా తడుస్తున్నాయి. మన పరిస్థితి ఏంది చూడండి. అన్న వదిలేసి ఎక్కడ పోవాలా ఇప్పుడు? ఆయన వదిలేసి జీవాలను వదిలేసి ఎట్ట పోవాలా? ఈ పెద్ద ఆయన వయసు చూడండి, ఆయన వర్షంలో ఎట్ట నిలబడిపోయినా. ఏదో ఒక రేకుల షెడ్ అయినా కట్టుంటే ఇక్కడ ఈ వర్షానికి కొద్దిగా నిలబడి తల దాచుకునే అవకాశం ఉంటుంది. ఇదిగో చూడండి అట్టుందో పరిస్థితి. గొడుగు తెచ్చుకున్న వాళ్ళు అట్ట నిలబడిపోయినారు, లేని వాళ్ళంతా ఇంకా అంతే. ఇదిగో మా అన్న చూడండి, నాకు ఫేవర్ అంటాడు, పొద్దుటి నుంచి అడుగుతా ఉంటే ఇవ్వటంలా. ఒక 1000 రూపాయల దగ్గర ఆగిపోయి ఉన్నాడు. సో ఇలాంటి పరిస్థితి ఉందండి. కమిటీ వాళ్ళు కొద్దిగా ఆలోచించి కొద్దిగా చేస్తే మంచిది. మళ్ళీ చూద్దాం వచ్చి.